రేవంత్ రెన్యువల్ సీఎం అట. నెల నెల రాహుల్ గాంధీకి కప్పం కప్పి ముఖ్యమంత్రి పదవిని రెన్యువల్ చేసుకుంటుండు. ఎనుముల కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. ధాన్యంలో తాలు తీస్తే నీ తోలు తీస్తారు. పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివేది. వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులకు దగ. ఒక్క ఊర్లో పూర్తిగా రుణమాఫీ జరిగినా రాజకీయాల నుంచి తప్పుకుంటా. మేడిగడ్డను వాళ్లే బాంబులతో కూల్చారేమో. రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ఫైర్. మరి మేడిగడ్డను వాళ్లే బాంబులతో కూల్చినప్పుడు ఎవరి హయాంలో కూలింది? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కూలింది కదా. మరి ఎవడో బాంబులతో కూలిస్తే ఎంక్వైరీకి ఆదేశించి నీకు 1 year సమయం ఉండే కదా. మరి ఆ 1 yearలో నువ్వు ఎవడు బాంబులు పెట్టిండనే ఎందుకు తేల్చలేకపోయినావు? శాతకాలేదా? శాతకానుడు పోయినావా? నువ్వు చేయాల్సిందే కదా పని. ఇగో మీరు అనవసరంగా మాట్లాడాల్సింది ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల గురించి మాట్లాడు. నీకు ఆ లైన్ తెలుస్తలేదు ఎందుకో. లాస్ట్కి అంతా మాట్లాడినావు, లాస్ట్కి బూతులు అందుకున్నావు. మళ్ళీ నువ్వు పొద్దున్న లేసి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నావు, బూతుల సీఎం, ఈయనకు బూతులు తప్ప ఏం రావని నువ్వే బూతులు మాట్లాడుతున్నావు కదా. నేనేం మాట్లాడినావు? అరే అవులే అది ఇదని కూడా మాట్లాడినావు. చివరికి ఏమైంది? మొత్తం దాని చుట్టూ తిరిగింది, ఆ బూతుల చుట్టూ. మళ్ళీ వీళ్ళు కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టి అరే అవులే అంటారు, అరే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, అయిపోయా దాని చుట్టూ తిరిగే. నువ్వు రైతుల ఇష్యూని బయటకు తీసుకురావాలనుకున్నా నువ్వు రైతుల సమస్యను పక్కదారి పెట్టి పక్కకు చేసి ఈ బూతులు అందుకుంటేవి ఏం లాభం? ముఖ్యమంత్రి కూడా అట్లే ఉండనుకో నీ లెక్కన. ఆయన కూడా పేగులు మెడలు తొడలు ఇవే మాట్లాడుతున్నాయి ఆయన కూడా. మరి నువ్వు ఆయన లైన్లోకి నువ్వెందుకు వెళ్తున్నావు? ఇక రైతుల గురించి మీరు మాట్లాడితే మీ దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది. ఈయనకి మీకేం పెద్ద తేడా ఏం లేదు కదా. కానీ రేవంత్ రెడ్డి చూడురి, ఇంత పచ్చి బూతులు మాట్లాడి నాకు పౌరుషం లేదు. అరే అవులే అంటుండు ముఖ్యమంత్రిని. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బెడ్రూమ్లోకి వచ్చి గొర్ర గుంజుకపోయారు రేవంత్ రెడ్డి, పిట్టెత్తుకపోయినట్టు ఎత్తుకపోయారు. అయినా కూడా కొంచెం అరే ఉండాలి కదా కొన్ని. సరే నన్ను ఇట్లా అరెస్ట్ చేసిర్రు, అవతల వాళ్ళు కూడా అవినీతి చేసిరు కదా, మరి నేను ఎందుకు సైలెంట్గా ఉన్నాను? ఏదో ఒక దగ్గర చిన్నది ఉండాలి కదా. ఆ పౌరుషాన్ని చంపుకొని కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం బినామీలని, దొంగలని, దోపిడీదారులని, బ్రోకర్లను తెచ్చి ఈడ పెట్టుకున్నాడు. ఆయన ఆస్తులు ఏడున్నాయి ఏమున్నాయి చెప్పి మొత్తం సెటరైట్ చేసుకోవడానికి కాంప్రమైజ్ అయిపోయి. కానీ ప్రజలు ఇట్లా ఇంత పౌరుషం లేనివాడు అనుకోలే కదా. చివరికి ఎవరైతే తప్పు చేసినా వాళ్ళే తిడుతున్నారు. మళ్ళీ ఈయననే అధికారం పోయి ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఈయననే తిడుతున్నారు, అరే అవులే అంటున్నారు. అయినా కూడా సిగ్గులేదు. నీకేం చెప్పాలి? ఇక నీకేం చెప్పాలా? రాష్ట్రంలో రైతు బంధు పెట్టి రాహుల్ బంధు తెచ్చారు. రాహుల్ గాంధీ ఖాతాలో నిధులు జమ చేస్తున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం అని నెల నెల రాహుల్ గాంధీకి కప్పం కట్టి రెన్యువల్ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బుధవారం వరంగల్లో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. రైతు డిక్లరేషన్ సభ పేరిట దొంగ హామీలు ఇచ్చారని, 34 హామీల్లో ఒక్కదాన్ని నెరవేర్చలేదని ఎవరైనా కేటీఆర్ అన్నాడట. ఇక నమస్తే తెలంగాణలో మొత్తం ఇదే ఉంటుంది. ఇగో ఇప్పుడు ఈయన రైతు అనుకొని నాకు మొత్తం ఓట్లేయాలన్నట్టుగా నాగలెత్తిండు. గర్జించిన ఓరుగల్లట. పంట కొంటరా తన్నులు తింటరా? అమ్మో ఎక్కడి మూమెంటు. 2.5 సంవత్సరాలు అయింది వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా అట్టర్ ఫెయిల్యూర్. మరి మొన్న సభకు వచ్చిన మరి ఈ సభకు ఎందుకు రాలే? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసన సభాపక్ష నేత బీఆర్ఎస్ కేసీఆర్ ఎందుకు రాలే ఈ సభకి? రైతుల సభ కదా, రైతు అంటే పిచ్చి ప్రేమ కదా. అంటే ఒక సంవత్సరానికి ఒక సభలో పార్టిసిపేట్ చేసి అయిపోద్దా? నాగలితో దున్నుడే కాదు తిరిగేసి తరిమి కొడతారు. రైతులకు ఓపిక నశిస్తే భూకంపం పుట్టిస్తారు కేటీఆర్. రైతు డిక్లరేషన్ ఏమైందని గల్లాబట్టి అడగండి. కాంగ్రెస్ నేతల కాళ్ళు కాదు కాలర్ పట్టుకోండి. దండం పెట్టకండి, కాంగ్రెస్కు పిండం పెట్టండి. ఆత్మహత్యలొద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు. రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఈ గవర్నమెంట్లో ఆత్మహత్యలే, మీ గవర్నమెంట్లో ఆత్మహత్యలే. 10 ఏళ్ళుగా 8,000 మంది రైతులను చంపిరు మీరు. ఈయన వచ్చిన తర్వాత 2-3 మంది ఈయన హయాంలో ఈయన చచ్చిపోతూనే ఉన్నారు. ఏం తేడా ఉన్నది? మీ గవర్నమెంట్స్, మీ ప్రభుత్వం, మీరంతా ఒకటే. మీరన్నీ కూడా దోపిడీ వర్గాలే. మీవన్నీ ఒక కులానికో ఒక వర్గానికో దోపిడీదారుల కొమ్ము కాసేటువంటి పార్టీలు మీవన్నీ. అసలు భూములు రైతుల గురించి అసలు ఎవరు రైతులు? ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 36% భూమి వ్యవసాయ భూమి. అంటే టోటల్గా సాగు చేసే భూమిలో 35% భూమి కౌలు రైతులు సాగు చేస్తున్నారు. ఎకరం భూమి ఉండి ఒక 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతు కావచ్చు, అసలే భూమి లేక ఎకరమో 2 ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతు కావచ్చు. మొత్తం టోటల్గా ఉన్న సాగు భూమిలో 35 to 37% ల్యాండ్ కౌలు రైతులే సాగు చేస్తున్నారు. వాళ్ళు కదా అసలైన రైతులు.
భూమి ఉన్నాయన కాదు, భూమి ఉన్నాయన సాగు చేస్తున్న వాళ్ళ కంటే కూడా వీళ్ళు కదా అసలైన రైతులు. మరి వీళ్ళకి ఏం చేసిందండి? బీఆర్ఎస్ ఏమైనా చేసిందా? కాంగ్రెస్ ఏమైనా చేసిందా? వాళ్ళకి ఏమైనా రుణమాఫీ అయిందా? రైతు బంధు వచ్చిందా? నువ్వు ఇచ్చినవా? ఈయనిచ్చిండా? ఎవరు ఇచ్చినారు? చివరికి పంట చేతికొచ్చిన పంటని మార్కెట్లోకి తీసుకొస్తే కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకుండా రైతులను చంపిరు కదా మీరు. ఇప్పుడు అదే జరుగుతున్నది కదా. ఇవన్నీ ఏం లేదండి, అధికారంలోకి రావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు తప్ప ఇంకొకటి ఏం లేదు ఇందులో.